బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతులు మరోసారి పెద్ద మోసం కేసులో ఇరుక్కున్నారు. వీరిద్దరూ తనను 60 కోట్లు మోసం చేశారని 2015 నుండి 2023 వరకు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీ వ్యాపారం విస్తరిస్తామని చెప్పి శిల్పారాజ్ దంపతులు భారీగా డబ్బులు తీసుకున్నారని ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి అన్నారు. మొదట 12% వడ్డీతో రుణం అడిగి తర్వాత ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి పెట్టుబడిగా ఇవ్వమని ఒప్పించారంట. నమ్మకంతో ఆయన 2015 ఏప్రిల్లో 31 కోట్లు, అదే సంవత్సరం సెప్టెంబర్లో 28 కోట్ల ట్రాన్స్ఫర్ చేసినట్లు దీపక్ కొఠారి మాటల్లో, శిల్పా శెట్టి 2016లో వ్యక్తిగత హామీ ఇచ్చి అన్నిటికీ నేను గ్యారంటీ అని చెప్పిన ఆ సంవత్సరం డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేసిందట. తాను పెట్టిన పెట్టుబడి వీరు వ్యాపారం కోసం కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని, పూర్తిగా మోసం చేశారని ఫిర్యాదులో రాశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది మొదటిసారి కాదు. రాజ్ కుంద్రా ఇంతకు ముందు పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యాడు.